వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్తో హాయి. కామారెడ్డి జిల్లా ప్రజల దశాబ్దాల కోరికగా ఉన్న మెడికల్ కాలేజీని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. కాలేజ్ అయితే తీసుకొచ్చింది కానీ కనీస సదుపాయాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. ఇటీవల వైద్య కాలేజీలో జాతీయ వైద్య మండలి తనిఖీలు చేపట్టి లోపాలు గుర్తించింది. దీంతో ఈసారి అనుమతులపై సందిగ్ధత నెలకొంది. కామారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజ్ పరిస్థితిపై మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిర్వహణలో అపసోపాలు పడుతున్నారు. కొత్త విద్యా సంవత్సరానికి ప్రవేశాలపై సందిగ్ధత నెలకొంది. సో ప్రస్తుతం మనం మెడికల్ కళాశాల భవనం వద్ద ఉన్నాం. కొత్త మెడికల్ కళాశాల కోసం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 60% పనులు ఇప్పటివరకు పూర్తయి 20 ఎకరాలలో ఈ మెడికల్ కళాశాల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. దాదాపుగా 130 కోట్ల నిధులను కేటాయించారు. ప్రస్తుతం అయితే ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2 బ్యాచ్లు ఇక్కడ విద్యా సంవత్సరం కొనసాగిస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ వాళ్ళు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళకు ఇక్కడ షెడ్లలో విద్యాభ్యాసం అయితే కొనసాగుతుంది. మెడికల్ కళాశాలకు సంబంధించి ఈ ప్రస్తుతం కామారెడ్డి మెడికల్ కళాశాల కొత్తగా కేటాయించిన మెడికల్ కళాశాలకు సంబంధించి ఇదే షెడ్లలోనే విద్యాబోధన కొనసాగుతుంది. ఈ షెడ్లను 2 బ్యాచ్లకు సంబంధించి ఇప్పటికీ క్లాసెస్ జరుగుతున్నాయి. అయితే నిర్వహణలో అనేక అపసోపాలున్నాయి. భారత వైద్య మండలి కూడా ఇటీవల తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతోనే కొత్త విద్యార్థులకు మాత్రం ప్రవేశాలపై సందిగ్ధత నెలకొంది. చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి. కొత్త విద్యార్థులకు హాస్టల్ అకామిడేషన్ లేదు. విద్యార్థులకు విద్యాభ్యాసం చేసేందుకు ఫెసిలిటీస్ కూడా లేవనేది చాలా లోపాలు గుర్తించాయి. ఇక నిర్మాణ పనులు కూడా ఈ సంవత్సరం పూర్తయ్యేలా కనిపించడం లేదు. మనతో కామారెడ్డికి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. సో మెడికల్ కళాశాలకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కామారెడ్డికి మెడికల్ కాలేజ్ వచ్చింది, సంతోషపడ్డారు, కానీ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్న విద్యార్థులు ఏం చెప్తున్నారు? మెడికల్ కాలేజ్ వచ్చిందని ఒక పక్కన సంతోషం ఉన్నా నిజంగా కూడా మెడికల్ కాలేజ్ నిర్మాణం అనేది పూర్తి స్థాయిలో జరగట్లేదు. ఇక్కడ దాదాపు 130 కోట్లు రిలీజ్ చేసారు మెడికల్ కాలేజ్ అభివృద్ధి కోసం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం. కానీ ఇప్పటికీ పనులు ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. నామమాత్రంగా పనులు జరుగుతూ ఉన్నాయి. పర్యవేక్షణ కరువైంది. ముఖ్యంగా ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యార్థులు అకాడమిక్ అడ్మిషన్స్ వస్తే మాత్రం ఇక్కడ వాళ్ళు అకాడమిక్ క్లాసులు నిర్వహించడానికి బిల్డింగ్ ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇక్కడ అకౌంటేషన్ బిల్డింగ్ కూడా, హాస్టల్ బిల్డింగ్స్ కూడా లేవు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బయట ఉంటున్నారు విద్యార్థులు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది. అట్లాగే ఫుడ్ కూడా ఏమీ నాణ్యమైన ఫుడ్ పెట్టట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఫుడ్ ఒకజాల ప్రిపేర్ చేసి అక్కడ హాస్టల్లోకి తీసుకొస్తారు. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొచ్చే వరకు ఫుడ్ అంతా ఖరాబ్ అయిపోతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జాతీయ వైద్య మండలి మన తనిఖీలు నిర్వహించింది, అనేక లోపాలన్నట్టు గుర్తించింది. సో ఎట్లా జరుగుతుంది? మీరు ఇక్కడ చూశారు, క్లాసెస్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మొట్టమొదట కామారెడ్డి జిల్లాకు ఒక తలమానికంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజు ఇంత నిర్లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ షెడ్ ఉన్నది. కేవలం ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు షెడ్లో క్లాసెస్ జరుగుతున్నాయి. అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి అకామిడేషన్ కూడా ఇక్కడ కాలేజీ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రైవేట్ బిల్డింగ్స్ రెంట్కు తీసుకొని బాయ్స్కు గర్ల్స్ అక్కడ రెంట్కు బిల్డింగ్ తీసుకొని అక్కడ హాస్టల్ నడిపిస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా అక్కడి నుండి మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలంటే అక్కడ కూడా 2-3 కిలోమీటర్లు. ఇవన్నీ వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. షెడ్లలో వాళ్ళకు చదువు చెప్పడం వల్ల వాళ్ళు వైద్యుల మరి చిన్నపిల్లల గొల్రా బలరా మాకు అర్థమైతే లేదు. ఈ ప్రిన్సిపాల్ గారిని అడిగితే సమాధానం ఉండేది గుర్తుందారు ఆ విధంగా అంటారు. ప్రభుత్వం ఈ అధికారులపైన కానీ కాంట్రాక్టర్ పైన చర్యలు చేసే విధంగా, పనులు యుద్ధోపాధికంగా పూర్తయ్యే విధంగా, నాణ్యమైన విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తీవ్ర జాప్యం జరుగుతుంది. దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేది విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, కామారెడ్డి జిల్లా నుంచి.